హలో ఎవ్రీవన్, ఈరోజు కర్నూలులో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాము. కర్నూలు, ఆంధ్రప్రదేశ్. రెస్టారెంట్ పేరు వచ్చేసి హోటల్ ఇంటర్నేషనల్స్ ఫుడ్ వరల్డ్ అని ఒక రెస్టారెంట్. చాలా మంచి రెస్టారెంట్. ఇది ఎక్కడుందంటే కర్నూలు బస్ స్టాప్ దగ్గర ఉంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే మౌర్య ఇన్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ వచ్చి కర్నూలులో చాలా ఫేమస్. అంటే అదొక కైండ్ ఆఫ్ ల్యాండ్ మార్క్ అన్నమాట. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారంటే మౌర్య ఇన్ దగ్గరికి వచ్చాను, అక్కడికి వచ్చేసి అంటారు. సో ఆ హోటల్కి ఆపోజిట్లో ఉందన్నమాట. సో అంబియన్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. చూసారా ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. అండ్ లోపల చేపలు పెంచుతున్నారు. అండ్ అంబియన్స్ మొత్తం నీట్ అండ్ టైడీ, ఫస్ట్ క్లాస్. చాలామంది వర్కర్స్ ఉన్నారు. అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మెనూ చూసుకుంటే మెనూ కూడా చాలా రీజనబుల్గానే ఉంది ప్రైస్. అండ్ ఇక్కడ సోఫాలు ఏమనుకుంటున్నారా, ఈ వెయిటింగ్ ఏరియా అనమాట. చాలామంది వస్తారు. జనరల్గా చాలా క్యూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను లేట్ నైట్ వచ్చా కాబట్టి జనాలు ఎవరు లేరు. సో మామూలుగా యాక్చువల్లీ 9 o'clock క్లోజ్ అయిపోతుంది. ఇది క్లోజింగ్ టైము. సో నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, నాకు బెంగళూరు వెళ్ళిపోవాలండి, కొంచెం ఫుడ్ ఇస్తారా అని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఓకే అండి, యూ కెన్ హ్యావ్ ఇట్ అని చెప్పారు నాకు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ లైక్ చికెన్ అండ్ మటన్లో ఎన్ని వెరైటీస్ కావాలో ప్రతి వెరైటీ దొరికిపోతుంది ఇక్కడ, ఇంక్లూడింగ్ సీ ఫుడ్ కూడా. అండ్ మనం పోయి కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసి తిందాము. అతను అడిగా నేను, అయ్యా అన్న ఏం బాగుంటుంది అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈరోజు స్పెషల్ అన్నాడు. సరే అన్న అది ఒకటి తీసుకురా అని చెప్పా. నెక్స్ట్ మనకు ఒక చిల్లీ చికెన్ ఒక పట్టుకురా అని చెప్పా. చూద్దాము అన్న ఏం చేస్తాడో, టేస్ట్ ఎలాగుంటుందో. మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మన బ్రదరు చిల్లీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పట్టుకొచ్చాడు. వావ్, చూస్తేనే ఫస్ట్ క్లాస్ ఉంది. స్మెల్ కూడా అదిరిపోతూ ఉంది. చూద్దాం. జీడిపప్పు అన్నీ వేసాడు. ఇంకా టేస్ట్ ఎలాగుంటుందో చూడాలా. ఇంకా లేట్ ఎందుకు చేస్తా ఉన్నా, సర్వ్ చేయి. వావ్, షైనింగ్ కొడుతుంది. ఆయిల్ బాగా గట్టిగా పట్టించాడు. అది ఆయిలో గీయో తెలియట్లేదు, తింటే కానీ తెలియదు మనకి. జీడిపప్పు డెకరేటివ్ చేశాడు బాగా. అండ్ సాలన్ కూడా స్మెల్ చాలా బాగుంది. మామూలుగా ఇప్పుడు అమెరికాలో ఎక్కడ తిరిగినా సాలన్ అయితే ఇవ్వట్లేదు చాలా వరకు రెస్టారెంట్స్లో. ఈ సాలన్ ఎట్టుందో చూద్దాము. వేయన్నాయి, చూద్దాం ఎలా ఉందో నీ టేస్ట్. ఇంట్లో మా బ్రదర్ వచ్చాడు. మా బ్రదరు కర్నూలులోనే ఉంటాడనమాట. అండ్ అది మేము లేట్ నైట్ కాబట్టి జస్ట్ టేస్ట్ కొరకు తీసుకున్నాము, షేర్ చేసుకుందాం కొంచెం అని. సో ఇది ఒకటే, ఒక 2 ఫ్రై పీసెస్ పెట్టాడు పైన పెట్టి, ఎగ్ సైడ్లో పెట్టాడు. అసలు పొగలు వచ్చేస్తూ ఉంది, బట్ వీడియోలో పొగలు అయితే కనిపించట్లేదు. అన్నని సర్వ్ చేయమని చెప్పా. అన్న సర్వ్ చేస్తున్నాడు మనకి ఫుడ్. సర్వ్ చేయన్నా. ఓ ఎగ్ ఒకటే ఉన్నట్టుంది. ఆస్తి సగం రాశాడు. సగం ఎగ్ ఆస్తి మా తమ్ముడికి, సగం ఆస్తి నాకు. 2 పీసులు వేసామన్నా. ఓకే, గుడ్. రైస్ సర్వ్ చేస్తున్నాడు. రైస్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. అంటే బాస్మతి రైస్ ఉన్న క్వాలిటీ అదే కదా, అది బాస్మతి రైసా సేమియానా అని కన్ఫ్యూజ్ అయ్యే రేంజ్లో ఉంది. అండ్ మసాలా అయితే మామూలుగా కనిపిస్తూ ఉంది, కాకపోతే స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. అసలు స్మెల్కే ఇచ్చేసేయచ్చు నీకు మనీ. స్మెల్ చాలా బాగుంది. అండ్ కొంచెం మనకి చూసుకుంటే అది ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చూద్దాం అది ఆయిలా గీయా డాల్డానా ఏంది దీని పంచాయతీ చూద్దాము. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రైస్ టేస్ట్ చేసి చూస్తాము. స్పూన్ పక్కన పడేసి చేత్తో లాగిద్దాం. రైస్ అయితే సూపర్ ఉంది, స్మూతీ.
అండ్ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో చికెన్ ఇలా ఉంది. అంటే డీప్ ఫ్రై కాదు, ఇది ఇస్ నాట్ అ కబాబు, ఇది మామూలు ఫ్రై పీసు. టేస్ట్ అయితే సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ, సో నాన్ వెజ్ అంటే ఆయిల్ ఉండాలి కదా. ఆయిల్ ఫస్ట్ క్లాస్, చికెన్ ఫస్ట్ క్లాస్. అండ్ రైస్ చూడండి, రైస్ అయితే వేరే లెవెల్ అండి, వెరీ గుడ్. రైస్ ఇస్ వెరీ గుడ్. దర్ ఈస్ లైక్ వెరీ లెస్ మసాలా చాలా తక్కువ. తిన్నాం, చాలా బాగుంది. అంటే ఈ స్మెల్కి టేస్ట్కి తేడా ఉంటుందేమో అనుకున్నా, బట్ స్మెల్ అండ్ టేస్ట్ అదిరిపోయింది. అదర్స్ 9/10. అండ్ ఒక ముద్ద సాలంతో తిన్నాము. సాలను కలిపి ఒక రైస్, ఒక రౌండ్. దట్స్ ఆల్సో అగైన్ సూపర్ టేస్టీ. సూపర్ అంటే సూపర్ అంతే. సో ఇంకా మీరు కూడా వచ్చి తిని చూడండి, తిని నేను చెప్పిన ఫీడ్బ్యాక్ కరెక్టో కాదో చెప్పండి. అండ్ రైస్ యాక్చువల్లీ చాలా మిగిలిపోయింది, నేను ఎక్కువ తినలేను, ఇంకా అది పెట్టేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ, బాయ్.